హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు విష్ణుమూర్తి యొక్క దశావతారాల వెనుక ఉన్న గొప్ప రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ రహస్యం కేవలం దుష్ట శిష్ట రక్షణ మాత్రమే కాదు, అవి జీవ పరిణామ క్రమాన్ని మరియు నాగరికత అభివృద్ధిని తెలియజేస్తాయి. దీనికి సంబంధించి హిందూ ధర్మంలో ఒక శ్లోకం ఉంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మం క్షీణించినప్పుడు ప్రతి యుగంలో విష్ణుమూర్తి అవతారం తీసుకొని ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఇప్పుడు మనం విష్ణుమూర్తి 10 అవతారాల గురించి తెలుసుకుందాం. మత్స్యావతారం అంటే చేప, జీవం నీటిలో ప్రారంభమైందని సూచిస్తుంది. కూర్మావతారం అంటే తాబేలు, ఉభయచరాలు ఏర్పడడాన్ని సూచిస్తుంది. ఉభయచరాలంటే నీటిలోనూ భూమిపైన నివసించేవి. వరాహ అవతారం అంటే పంది, పూర్తిగా భూమిపై నివసించే జంతువుల ఆవిర్భావాన్ని సూచిస్తుంది. నరసింహ అవతారం సగం మనిషి సగం మృగం. ఈ అవతారం ఏమిటంటే జంతువు నుండి మనిషిగా మారే పరివర్తన దశను సూచిస్తుంది. వామన అవతారం అంటే పొట్టి మనిషి, మానవ రూపం దాల్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పెరగని దశను సూచిస్తుంది. పరశురామ అవతారం అడవుల్లో గొడ్డలితో తిరుగుతూ తన శక్తిని ఉపయోగించే ప్రాచీన మానవుడు అని సూచిస్తుంది. శ్రీరామ అవతారం సమాజం కోసం నియమాలను, ధర్మాన్ని పాటించే ఒక ఆదర్శవంతమైన పాలకుడు అని సూచిస్తుంది. కృష్ణావతారం లేదా బలరామ అవతారం నాగలి పట్టిన బలరాముడు వ్యవసాయ ఆధారిత నాగరికతను సూచిస్తే, కృష్ణుడు రాజకీయం మరియు తత్వాన్ని బోధించే మేధావిగా నిలుస్తాడు. బుద్ధావతారం అహింసను, శాంతిని మరియు మానసిక పరిణితిని కోరుకునే ఆధ్యాత్మిక దశను సూచిస్తుంది. ప్రతి అవతారం ఒక ప్రత్యేక యుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఉద్భవించింది. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వ్యవస్థను సరిదిద్దుతాడు. ఆ అవతారమే కల్కి అవతారం. ఇది భవిష్యత్తులో రాబోయే అవతారం. కలియుగం ముగింపులో చెడును అంతం చేసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభించడానికి కల్కి వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దశావతారాలు మనిషి శారీరక రూపం నుంచి మానసిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతి వైపు సాగవలసిన ప్రయాణాన్ని సూచిస్తాయి. పురాణాల ప్రకారం కలియుగం అంతంలో అధర్మం తారాస్థాయికి చేరినప్పుడు విష్ణుమూర్తి కల్కి రూపంలో తెల్లని గుర్రం మీద మెరిసే ఖడ్గంతో వస్తాడు. లోకంలోని చెడును అంతం చేస్తాడు. మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.